ఈ యూట్యూబ్ మరి అసలు ఏం చేస్తుందో యూట్యూబ్ అల్గోరిథంకి అసలు అర్థం కాదు. మంచి కంటెంట్ చేసే వాళ్ళని, ఒరిజినల్ కంటెంట్ చేసే వాళ్ళని మాత్రం సస్పెండ్ చేయడము, స్ట్రైక్ వేయడం లాంటివి చేస్తుంటుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. 2 తెలుగు రాష్ట్రాల మా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలండి. మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాదాపుగా 3 సంవత్సరాల పైన అయిపోతుంది. 2023 మే 2వ తారీఖు ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసినాము ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత. అప్పటి నుంచి 3 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడి, ఎన్నో బాధలు పడి, ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేసినాము. కొంతమంది అవమానించారు, కొంతమంది అభినందించారు. చాలా రకాలుగా మేము ఇబ్బందులు పడి దాదాపుగా 550 వీడియోలు చేసామండి. 3,17,000 మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నాము. కానీ మా బ్యాడ్ లక్. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు ఈ సొల్లంతా మాకెందుకు చెప్తున్నారు అని. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి మేము తెలిసిన అనుకోవట్లేదండి. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకుండా ఉండొచ్చు. కానీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే, మా ఛానల్ సస్పెండ్ అయిందండి. ప్రతి ఒక్కరూ చూసి మళ్ళీ మేము కొత్త ఛానల్ క్రియేట్ చేస్తే మమ్మల్ని ఆదరిస్తారని ఈ బాధ అంతా చెప్తున్నాము. చాలామంది గ్రీన్ స్క్రీన్ వాళ్ళు, వేరే వాళ్ళ వీడియోలు అప్లోడ్ చేసేవాళ్ళు, కాపీ పేస్ట్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయి మాలాగా ఒరిజినల్ కంటెంట్ చేసే వాళ్ళకి కూడా గుర్తింపు లేకుండా పోయింది. ఈ యూట్యూబ్ మరి అసలు ఏం చేస్తుందో యూట్యూబ్ అల్గోరిథంకి అసలు అర్థం కాదు. మంచి కంటెంట్ చేసే వాళ్ళని, ఒరిజినల్ కంటెంట్ చేసే వాళ్ళని మాత్రం సస్పెండ్ చేయడము, స్ట్రైక్ వేయడం లాంటివి చేస్తుంటుంది. ఈ గ్రీన్ స్క్రీన్ వాళ్ళు, వేస్ట్ గాలు చేసే వీడియోలు అందరినీ మాత్రం ప్రోత్సహిస్తుంటారు. మరి నాకైతే అర్థం కావట్లేదు. మేము ఎంతో కష్టపడి 550 వీడియోలు చేసామండి. కానీ 3,17,000 మంది సబ్స్క్రైబర్లను తిరిగి మళ్ళీ సంపాదించుకోవాలంటే మాలాంటి సామాన్యులకి మామూలు విషయం కాదు. మళ్ళీ కొన్ని సంవత్సరాలు కష్టపడితే కానీ ఆ స్థాయికి రాలేము. ఆ స్థాయికి రావాలంటే మమ్మల్ని గుర్తించి మళ్ళీ మాకు సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. దానికోసమే ఈ వీడియో చేస్తున్నానండి. ఈ మధ్యకాలంలో ఇలాంటి వీడియోలు చేసి ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి లేని పని చెప్పి మా ఛానల్ పోయిందని చెప్పేవాళ్ళు ఎక్కువైనరు. వాస్తవం, నేను కూడా చాలామందిని చూశాను. కానీ నేను చెప్పేది అబద్ధం కాదండి, నిజంగా చెప్తున్నాను. మా ఛానల్ పేరు అఖిల్ ఫన్నీ ఫెలో. 2023 స్టార్ట్ చేసామండి. ఒకసారి మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాం, చూసుకోవచ్చు. మీరు మొత్తం చూడండి. చాలా వీడియోలు చేసామండి, చాలా కష్టపడ్డాం ఈ స్థాయికి రావడానికి. ఛానల్ సస్పెండ్ అయింది. రీఅపీల్ చేయమని చెప్పారు. రీఅపీల్ చేసినా కూడా రాలేదు, రిజెక్ట్ అయింది. ఇంకా చేసేది ఏమీ లేక కొత్త ఛానల్ క్రియేట్ చేస్తున్నామండి. ఇదిగో చూడండి, 1,00,000 మంది సబ్స్క్రైబ్ అయినప్పుడు సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చిందండి. అఖిల్ ఫన్నీ ఫెలో మీరు చూసుకోవచ్చు. సంవత్సరం 6 నెలలు పట్టిందండి ప్లే బటన్ రావడానికి. మాలాంటి ఒక సామాన్యులు సిల్వర్ ప్లే బటన్ దాకా రావడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది 3,17,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారండి మనకి. అలాంటి ఛానల్ సస్పెండ్ అయిపోయింది. ఈ ప్లే బటన్ వచ్చినప్పుడు మేము పడ్డ ఆనందం చాలా అండి, అంత ఇంత మాటల్లో చెప్పేది కాదు. ఆ ఆనందం ఎక్కువ కాలం నిలబడలేదండి. ఓకే అండి, అయిపోయింది, ఏదో అయిపోయింది. ఈ మధ్యకాలంలో చాలామంది కొత్త వాళ్ళంతా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పే సలహా ఒకటే అండి, ఎందుకంటే ఫేస్ చేశాను ఎన్నో సమస్యలు. రీయూజ్డ్ కంటెంట్ అస్సలు వాడొద్దండి. సినిమా మ్యూజిక్లు వాడొద్దు, కాపీరైట్స్ పడతాయి, కాపీరైట్ స్ట్రైక్స్ పడతాయి. మీ ఓన్ కంటెంటు, ఒరిజినల్ యాక్టింగు మీ సొంతంగా చేసే శక్తి ఉంటే రండి. కష్టపడితే పేషెన్స్, ఓపిక ఉండాలండి. ఓపికగా కన్సిస్టెన్సీగా మనం వీడియోలు చేస్తుంటే రిజల్ట్ ఖచ్చితంగా వస్తుందండి. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వచ్చు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు నా సలహా ఒకటే అండి, ఓన్గా చేయండి, ఒరిజినల్ కంటెంట్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేను కూడా కొన్ని తప్పులు చేశానండి అప్పుడు స్టార్టింగ్లో తెలియక. వ్యూస్ ఎక్కువ వచ్చిన వీడియోని రీఅప్లోడ్ చేశాను. వ్యూస్ రాలేదని చెప్పి డిలీట్ చేశాను, మళ్ళీ అప్లోడ్ చేశాను, మళ్ళీ డిలీట్ చేశాను. ఇలాంటి తప్పులు నేను చేశానండి. దాని ఫలితము 3 సంవత్సరాల తర్వాత మనం అనుభవిస్తున్నామండి. కాబట్టి వీడియో అప్లోడ్ చేయండి, వ్యూస్ వచ్చినా రాకపోయినా దాన్ని వదిలేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో దానికంటే బెటర్గా చేయడం కోసం ట్రై చేయండి. అంతేనండి. మా ఆవిడ చాలా అమాయకురాలండి, అసలు ఏం తెలియదు. ఆ కెమెరా ముందుకు రావడం, ఆ ముఖం చూపించడానికి కూడా చాలా భయపడేది ఫస్ట్ తెలియక. నేను ఫోర్స్ చేస్తే నా కోసం కాదని లేక వచ్చి వీడియోలలో నటించింది, యాక్టింగ్ చేసింది. చాలా మంచిగా యాక్ట్ చేస్తుందండి. ఫస్ట్ తెలియదు, కానీ తర్వాత బాగా నేర్చుకున్నది. డైలాగ్ చెప్పడం కానీ, యాక్టింగ్ చేయడం కానీ నాకంటే కూడా బాగా చేస్తున్నదని చాలామంది కామెంట్లో కూడా చెప్పారు. ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీకు తప్పకుండా ఎంటర్టైన్ 100% ఇస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి.